నెల్లూరు జిల్లా కావలిలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తన బినామీలతో ఈ భాగోతానికి తెరలేపారంటూ గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. వెంకయ్య గారిపాలెం రోడ్డు అనుమతులతో ఉన్న లేఅవుట్లలో పంట కాలువలు, వరద కాలువలను ఆక్రమించి వెంచర్ నిర్మాణాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బినామీ వేముల చెన్నకేశ్వర నాయుడు శ్రీనిధి డెవలపర్స్ పేరుతో ఈ వెంచర్ భాగోతం కొనసాగుతోంది. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఆర్డీఓ సీనా నాయక్ ఆదేశాలతో వీటిపై విచారణ చేపట్టిన అధికారుల బృందం పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. దీనిపై పూర్తి సమాచారం చరిత్ కుమార్ అందిస్తారు. అనర్హం. అది పంట కాలవైనా, పోరంబోకు భూమైనా, అసైన్మెంట్ భూమైనా, లేకపోతే వరద కాలవైనా పెద్ద ఎత్తున వరద కాలువలను, పంట కాలువలను పూర్తి చేసి లేఅవుట్లు వేసినటువంటి పరిస్థితి. అలాంటి గనులను మనం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి రావాల్సిందే. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల భూ భాగోతాన్ని అయితే మనం చూడాల్సిందే. ఈరోజు మనము ఇక్కడ శ్రీనిధి డెవలపర్స్ చెన్నకేశవ నాయుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బినామీలలో ప్రథముడు ఆయన యొక్క లేఅవుట్లో ఉన్నాం. ఈరోజు మనం గమనించినట్లయితే సుమారు 50 అడుగుల మేర ఉండేటటువంటి వరద కాలువ. అంటే ఈ వరద కాలువ ప్రాముఖ్యత ఏంటంటే కావలి పట్టణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావలి పట్టణం నుంచి అవతల నుంచి యువతలకి దాటిచ్చేటటువంటి ప్రధానమైనటువంటి కాలువ. అయితే మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి అయితే అంటే ఇంత పెద్ద ఎత్తున సుమారు అంటే 50 అడుగుల వెడల్పు, దగ్గర 500 మీటర్ల 500 అంటే అర్ధ కిలోమీటర్ ఉన్నటువంటి ఇది 8-9 ఎకరాల మేర ఈ కాలువని ఈరోజు కబ్జా చేసి లేఅవుట్లు వేసి సామాన్యులకు అమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ఈరోజు అంటే 8-9 ఎకరాలంటే ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు 30-40 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలువను వెంచర్లేసి అమ్మేశారు. అయితే ఇక్కడ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే మాట, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో వాటిని పరిరక్షించాలంటూ ఇటు పట్టణ ప్రజలు అలాగే ఏదైతే ప్రధానంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఈ సమస్యని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. కావ్య కృష్ణారెడ్డి అలాగే ఎవరైతే రెవెన్యూ డివిజనల్ అధికారి సీనా నాయక్ కూడా ఈ సమస్యపై అయితే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక టీం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అలాగే సచివాలయ సర్వేర్లు వీరందరితోటైతే మాత్రం ఇక్కడ విచారణ చేపడుతున్నారు. ఏదైతే మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున ఏదైతే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని లేఅవుట్లపై అయితే మాత్రం దృష్టి సారించారు. ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో, ఏదైతే పంట కాలువలో ఆక్రమణకు గురయ్యారు అంటే మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు ఇది ఎంత పెద్ద కాలువ ఉంది. ఈ కాలువలో ఈరోజు కేశవ నాయుడు వేసినటువంటి లేఅవుట్కు సంబంధించినటువంటి మట్టితో ఉన్నటువంటి విజువల్స్, అలాగే ఈ డ్రైనేజ్ కాలువని నిర్మిస్తూ అంటే 80 అడుగుల ఉన్నటువంటి ఈ కాలువని 80 అడుగులు ఉన్నటువంటి ఈ కాలువని ఈరోజు మనం గమనిస్తే మాత్రం ఇక్కడ చూడొచ్చు, మీరు విజువల్స్లో చూడొచ్చు, చిన్న కాలువని చేసేసారు. ఒక్క అడుగు కాలువని చేసేటువంటి పరిస్థితి. అంటే మనం నీట్గా గమనిస్తూ ఉండొచ్చు. ఒక్క అడుగులో ఆ కాలువని మూసేశారు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు కావలి పట్టణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వరద నీరంతా కూడా బయటికి రావాల్సినటువంటి మెయిన్ ఛానల్ ఈరోజు కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా కూడా కావలి పట్టణ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే అన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు మనం కానీ దగ్గరగా కూడా గమనిస్తున్నట్టయితే ఈరోజు అక్కడ మనం విజువల్స్ చూసాం, ఇది కెనాల్. అంటే దగ్గర 50 అడుగుల మేర ఉన్నటువంటి ఆ కాలువని ఇంత చిన్నవని కాలువని చేసేశారు. అంటే కావలి పట్టణంలోంచి రావాల్సినటువంటి పెద్ద ఎత్తున వరద నీరు రాక కావలి పట్టణ వాసులు మురుగు నీరుతోటి దోమలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈరోజు ఈ కాలువలన్నీ కూడా శుద్ధంగా రావడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఆదా చేయడంతో పాటు కావలి పట్టణ వాసులకు డ్రైనేజ్ సమస్య కూడా తొలగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కావలి పట్టణంలో 5 సంవత్సరాల కాలంలో 467 ఎకరాల పైచీలకు మేర ఈరోజు
మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బినామీలు వెంచర్లు వేశారు. వాటిల్లో 123 ఎకరాల ప్రభుత్వ భూమి, అంటే అది పంట కాలువలు కావచ్చు, వాగుపారం పోకులు కావచ్చు, ఏదైతే ఇనాం భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, వీటిని వేసి వెంచర్లు వేసినటువంటి అమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే వీళ్ళు ప్రధానంగా ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో వీళ్ళు వెంచర్లు వేసేటప్పుడు చాలా తెలివిగా వేస్తారు. 10 ఎకరాల పట్టా భూమితో ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండే విధంగా కూడా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాటిల్లో ఏదైతే మనం గమనించినట్టయితే వాటిల్లో వాళ్ళు వేసినటువంటి వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్లో కూడా ఈ 10 ఎకరాల పట్టా భూమి సర్వే నెంబర్ వేసి ఈ 5 ఎకరాలను కూడా అమ్మేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా సహకరించారు. ఈరోజు ఈ ప్రభుత్వ భూమిని కొన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈరోజు తమ బిడ్డ పెళ్లి కోసమో తమ భవిష్యత్ అవసరాల కోసమో చదువు కోసమో ఒక ఫ్లాట్ తీసి పెట్టుకుంటే అది భవిష్యత్తులో దాని యొక్క వాల్యూ పెరుగుద్ది, మన అవసరాలు తీరుతాయని కొనుక్కున్నటువంటి వారు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు కొన్నటువంటి ఫ్లాట్స్లో ప్రభుత్వ భూమి ఉండడంతో అయితే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఈ సమస్య అంతా కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దగ్గరకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ లబ్ధిదారులకు ఎలా న్యాయం చేయబోతున్నారు? ప్రభుత్వ భూమిని పరిరక్షించడం ఒక మార్గం అయితే ఏదైతే ఈ లేఅవుట్లో తమ యొక్క ఫ్లాట్ నష్టపోయినటువంటి బాధితులకి ఎలాంటి ఫుల్ఫిల్ చేయబోతున్నారంటూ కూడా దీనిపై అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే పట్టా భూమిలో సైట్ ఇప్పించడమా లేకపోతే వాళ్ళకి సరైనటువంటి మార్కెట్ ధర ప్రకారం వాళ్ళ యొక్క వాల్యూ కట్టించడమా, ఏది చేస్తారు? దీనిపై అయితే మాత్రం సమగ్రమైన విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడి లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ కూడా కావలిపట్నం వాసులు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలిపట్నం నుంచి.